ఎంత జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న ఇన్ని జగన్ నాటకాలు ఆడడం ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎన్ని డ్రామాలు వేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఒక్క డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటివరకు నేను క్రిస్టియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకున్న వాళ్ళకి సడన్గా మానవతావాది అయిపోయారు, లౌకికవాది అయిపోయారు. ఇదెక్కడి విచిత్రము? టీటీడీ జనరల్ రూల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి. మీరు నిజంగానే లౌకికవాది మానవతావాదని నా వాదం మానవత్వం అనేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. మీ మానవత్వం అంటే ఇదేనా? మీ లౌకికవాదం అంటే ఇదేనా? 4 గదులు కాకపోతే 40 గదుల్లో కూర్చొని బైబిల్ చదువుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి, శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి, దానికి ఎవరు వద్దనలేదు. కానీ అడిగింది ఏంటి? అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా. మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తూ, ఇంకా చెప్పాలంటే మీరు క్రిస్టియానిటీని ఆచరిస్తూ పక్కన ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయమనా, అపవిత్రం చేయమనా? మీరు నిజంగా లౌకికవాదనంటే ఒక చిన్న సంతకము టెంపుల్ రూలే కదా, దాన్ని పాటించి వెళ్ళిపోతే మీ గౌరవం పెరిగేది కదా. అలా చేయకుండా నేను లౌకికవాదిని, ఇదేమి దేశము ఈ రోజున మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీ బుర్ర నిండా అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పని ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో. ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము, సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది. కాస్త అప్పుడైనా తెలిసి వినండి. అంతేగాని సెక్యులరిజం పేరుతోటి, ముఖ్యంగా మీలాంటి స్యూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను, కులాల మధ్య చిచ్చు పెడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధం ఏందయ్యా? అసలు దళితులు అని అంటే ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకే కులం అనుకుంటున్నావు? నీకు ఆ తేడా కూడా తెలియకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు? అక్కడ టీటీడీ రూల్ ఎవరి కోసం పెట్టారు? ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళి స్వామివారిని అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని. అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, తిరుమలకి ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కులాలకి సంబంధమే లేకుండా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. మీరు పాలించినటువంటి 5 ఏళ్లలో ఏ ఒక్క దళితున్నైనా సరే, హిందూ దళితుని టీటీడీ ఆపిందా? మీ వాళ్ళే ఉన్నారు కదా, చైర్మన్ లాగా నువ్వేసిన బోర్డు మెంబర్సే ఉన్నారు కదా. ఇది కేవలము మళ్ళీ చెప్తున్నాము, ఇది ఒక కుట్రకి దారి తీసే విధంగా ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రశ్నిస్తున్నాం, అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి? మీరు హిందూ కానని చెప్పేశారు, బయటకు వస్తే హిందూని, నేను ముస్లింని, నేను సిక్కుని, నేను జైనుని అని అన్ని మతాల గురించి చెప్పారు, గౌరవిస్తాను అన్నారు. ఇంత లౌకికవాది, ఇంత మానవతావాది మరి మీ 5 సంవత్సరాల పాలనలో 1000 సంవత్సరాల రామతీర్థంలో ఉన్నటువంటి రాముల వారి శిరస్సు ఛేదించబడి చెరువులో దొరికినప్పుడు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు? అదే అంతర్వేదిలో లక్షల సంవత్సరాల నుంచి పురాణాల్లో ఉన్నటువంటి అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు బయటికి వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? 220కి పైగా దేవాలయాలు విగ్రహాలని వాటిని భేదించి అంటే ధ్వంసం చేసినప్పుడు, అర్చకుల మెడలోని జంధ్యాన్ని తెంపి పారేసినప్పుడు, మీ కార్యకర్తలు కొడుతున్నప్పుడు నీకు ఆ బాధ్యత అనిపించి ఎందుకు మాట్లాడలేదు? మీరు వేసినటువంటి 2 చైర్మన్లు టీటీడీలో
వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? దేవుడి సొమ్ముతో మనము పరాచకాలు చేయకూడదు, వాటిని దోచుకోకూడదని ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ చేయకపోవడం వల్లనే కదా, మీరు మాట్లాడకపోవడం వల్లనే కదా ఈ రోజున మీకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకనే కదా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పని అడుగుతోంది. మీరు ఆ రోజు నోరు తెరిచి మనోవేదనకి గురవుతున్నటువంటి కోట్లాది మంది హిందువుల పక్కన నిలబడి, వారి పక్షాన నిలబడి, మాకు జరిగిన అన్యాయం పైన మీరు మద్దతు ఇచ్చి మాకు న్యాయం చేసి ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు నీతులు చెప్తున్నారా? సెక్యులరిజం అని అంటే హిందూ ధర్మానికి సంబంధించే వస్తుందా మీకు? మీలాంటి వాళ్ళందరికీ ఇదేనా? హిందూ పండగలు అంటే సెక్యులరిజం వస్తుంది, హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే సెక్యులరిజం వస్తుంది. ఇదే మీరు సెక్యులరిస్ట్ని అని చెప్పని అంటున్నారు కదా. మీరంత గొప్ప సెక్యులరిస్ట్ అయితే మీకు ధైర్యం ఉందా, దమ్ముందా ఇతర మతాల ఆచారాలను సంప్రదాయాలను ప్రశ్నించడానికి? అప్పుడు చేత కాదు కదా. హిందూ ధర్మానికి సంబంధించే సెక్యులరిజం అనేది పుట్టుకొస్తుంది మీకు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు.